ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులై ఉండుడి. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. మనిషి అన్నవాడు ఘనత కోసం ఎంతో తాపత్రయపడుతూ ఉంటాడు. అది మానవ నైజం అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఈ జీవన గమనములో ప్రతి క్షణం కూడా సమాజంలో హెచ్చింపబడాలని కోరుకుంటూ ఉంటాడు. అయితే నిజముగా హెచ్చించువాడు దేవుడే. అయితే సమయం కోసం వేచి ఉండాలి. వెయిట్ ఫర్ రైట్ టైం అన్నారు. ఈలోపు ఆ వేచి ఉండలేక మానవుడు తను తానే హైప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఓడిపోతున్నాడు. అంతేకాదు అబాస్ పాలైపోతున్నాడు కూడా. అందుకే అన్నాడు, తగిన సమయం ముందు హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులే ఉండండి అని చెప్తున్నాడు. మనల్ని హెచ్చించువాడు దేవుడే. అలా కాదు నా సొంత ప్రయత్నం చేస్తూ ఉంటావా, ఇబ్బంది పడతావు. అలా చేశాడు కదా ఎవరు? అబ్రహాము విషయంలో చూస్తే, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, ఆకాశపు నక్షత్రాలంత విస్తారంగా, ఇసుక రేణువులంత విస్తారంగా, లెక్కించలేనంతగా ఇస్తాన్నాడు. అబ్రహాము దాని విషయంలో వేచి ఉండలేక తన భార్య అయిన శారా ఇచ్చిన సలహాను తీసుకుని హాగర్ని భారీగా చేసుకుని ఇష్మాయిల్కి తండ్రిగా మారటం ఏమైంది? అది దేవుని వాగ్దానం కాదే, అలా నెరవేరుతుందని అనుకున్నాడా? అందుకని ఆవిడ మాటకు సహకరించాడంటారా? అలా కాదు కదా విషయమే. వేచి ఉండాలి. ఆయన ప్లాన్స్ వేరుకుంటాయి, దేవుని ప్లాన్స్. అవి ఫుల్ఫిల్ చేయటం కోసం వేచి ఉండాలి. వెయిట్ 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 కనిపెట్టుకుంటూ. హెచ్చించువాడు ఆయన. ప్రభు చెప్పాడు, అది నీ సంతానం కాదు అంటాడు. ఉండలేరు, సొంత ప్రయత్నాలు చేసేయటం అది మంచిది కాదు. మన జీవితంలో కూడా ఆలోచించండి. తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించే వరకు కూడా ప్రభు యొక్క బలిష్టమైన హస్తముల క్రింద తగ్గించుకుని దీన మనసు కలిగి ఉండగలిగితే, అలా మనం ఉండగలిగితే మనల్ని దేవుడు ఉన్నత శిఖరాగ్రానికి తీసుకెళ్తాడు. ఖచ్చితంగా ఉన్నత శిఖరాగ్రానికి మనం చేరుకోగలుగుతాం. అది ఎలాంటి ఉన్నత శిఖరాగ్రమో మాటలతో చెప్పలేము. వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో ఎంతగా తగ్గించుకుంటామో అంతగా దేవుడు హెచ్చిస్తాడు. వాక్యం ఉంది కదా, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను. ఈ తగ్గింపు అనే దానికి ఇక బెస్ట్ రోల్ మోడల్ ఎవరై అంటే అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన్ని పోలి మనం ఉండాల్సింది కంతే. ఎంతగా ఆయన తగ్గించుకున్నాడో మనకు తెలుసు. ఎందుకని? ఆయన దేవుని కుమారుడయ్యుండి కూడా ఆ మహిమను విడిచిపెట్టి, ఆ భాగ్యమును విడిచిపెట్టి రిక్తుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు, మానవుడిగా. ఇంకంతకన్నా తగ్గింపు ఏముంటుందో ఆలోచించండి. శిష్యుల పాదాలు కడిగాడు, తుడిచాడు. అందుకే తగ్గింపుకి ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రభు తర్వాత ఎవరైనప్పటికీ కూడా అంత తగ్గింపు జనమనసును పరిక్తం చేసుకున్నాడు. రిక్తుడుగా దేవత్వం విషయంలో కూడా, మానవత్వం విషయంలో కాదు, దేవత్వం విషయంలో కూడా అంత తగ్గింపు ఆలోచించండి. మానవత్వంలో కూడా అలాగే ఉంది. కేవలము దేవత్వంలో తగ్గించుకోవడం లేదు, మానవత్వంలో కూడా ఆయన తగ్గింపు కలిగి జీవిస్తున్నాడు. అంతగా తగ్గించుకున్నందువల్లే దేవుడు ఆయన ఎంతో గొప్పగా హెచ్చించాడు. అన్ని నామముల కన్నా పైనామము ఆయన నామం. మనం తగ్గించుకుంటున్నామా? తగిన సమయం కోసం వేచి ఉంటున్నామా? తగ్గలేవా? తగ్గితే నెగ్గుతావుగా. అబ్బే తగ్గేదిలే అంటే ఎట్లాగండి? తగ్గాలి, అవసరమైనప్పుడు తగ్గాలి. ప్రభు చెప్పాడు, నేను హెచ్చిస్తాను, నా రెక్కల నీడ క్రింద వేచియుండు, వేచియుండు, వేచియుండు. మనల్ని హెచ్చించేంత వరకు కూడా ఆయన హస్తాల క్రింద దీన మనసుతో వేచి ఉండాలి. ప్రతిదానికి సమయం కలదని భక్తుడి ద్వారా దేవుడు చెప్పించలేదా? దేని కాలం ఉన్నది చక్కగా ఉన్నట్లు నేను సెట్ చేశానని చెప్తున్నాడు కదా దేవుడు. ఆయన సెట్టింగ్స్ మనం అర్థం చేసుకోకపోతే ఎట్లా? నేను సెట్ చేస్తా, నేను నన్ను చూడండి ఎలా ముందు, నెక్స్ట్ టైం చూడు ఎలా మారతానో మనమెవరని చెప్పడానికి. ఆయన హెచ్చించేటట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులుగా కనిపెట్టుకుని జీవించదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్, లెట్ us pray. దేవానికి వందనములు. మహాఘనుడవు, మహిని విడిచిపెట్టి మహిమను విడిచిపెట్టి మహికొచ్చారు.
మరలా ఈ మహిమ మీద మనుషులను రక్షించి మరలా మహిమకే తెంచారు. అయితే మీ తగ్గింపు అనేది దైవత్వంలోనే కాదు, మానవత్వంలో కూడా చూశాం ప్రభు. రిక్తుడిగా రిక్తహస్తాలతో ఈ భూమి మీద మేమెలా జీవించాలో చూపించారు తండ్రి. మీ నమూనాగా మేము జీవిస్తామని ఎందరు తీర్మానించుకున్నారు. అటువంటి వారిని మీరు హెచ్చిస్తారని విశ్వసిస్తూ ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.